బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలంబాట కొనసాగుతోంది. ఇటీవల నల్గొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో గులాబీ దళపతి పర్యటించారు. నీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. 2 జిల్లాలకు పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 8:30 ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి వెళ్తారు. 10:30 ముగ్దుంపూర్ చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మధ్యాహ్నం భోజనం చేస్తారు. 2 గంటలకు రాజన్న సిరిసిల్లలోని బోయినపల్లికి చేరుకుంటారు. అక్కడ నీరందక ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. సుభాష్ పల్లి వద్ద మధ్య మానేరు జలాశయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటల వరకు మళ్లీ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకోవడంతో పర్యటన పూర్తవుతుంది.